తెలంగాణ ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలు పెరగడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ ఆర్టీసీ నిర్ణయంతో విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలు, చిరుద్యోగులపై పెనుభారం పడింది. ఛార్జీల పెంపుపై పునరాలోచించాలని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పలు విద్యార్థి ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టీజీఆర్టీసీ భారీ షాక్ ఇవ్వడంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ బస్ పాసులతో సహా స్టూడెంట్ పాస్ ధరలను 20% పైగా పెంచడంపై అన్ని వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ధర్నాతో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న బస్ భవన్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బస్ పాస్ ఛార్జీల పెంపు పేద, మధ్యతరగతి విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఆర్టీసీ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ నేతలు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎవరూ ఊహించని విధంగా ఏబీవీపీ నేతలు విద్యార్థులతో కలిసి బస్ భవన్ వద్దకు దూసుకొచ్చి ముట్టడికి ప్రయత్నించారు. ఇది గమనించిన పోలీసులు వారిని అడ్డుకోవడంతో బస్ భవన్ గేటు ముందు బైఠాయించి పెంచిన బస్ పాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వారిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు ఏబీవీపీ నేతలను, విద్యార్థులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. బస్ పాస్ ఛార్జీని తగ్గించకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. బస్ పాస్ ఛార్జీలను పెంచడము సిగ్గుమాలిన చర్యగా ఏబీ అభివర్ణిస్తుంది. తగ్గించలేని పక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తాం. విద్యార్థులను విద్య దూరం చేసే కుట్రలో యొక్క బస్ పాస్ ఫీజులు పెంచడం జరిగింది. దాదాపు 3 సంవత్సరాల నుండి 200% బస్ పాసులు పెంచడం, నెలకు 400 ఉన్న బస్ పాస్ ని 600 రూపాయలు చేసి పేద విద్యార్థులను దూరం చేసే కుట్రలో రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆర్టీసీ చైర్మన్ దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా పెంచిన బస్ పాసులు తగ్గించాలి, పేద విద్యార్థులకు బాసగడ నిలవాలి, వెంటనే బస్ పాసులు తగ్గించాలని ఏబీవీ నుండి డిమాండ్ చేస్తున్నాం. బస్ ఛార్జ్ పెంచి విద్యార్థులకు యువతలతో తెలగడమడుతుంది. విద్యార్థులకు విద్యార్థి దూరం చేసే ప్రయత్నం ఈ యొక్క ప్రభుత్వం చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 9 నుంచి కొత్త బస్ పాస్ ధరలు అమల్లోకి వచ్చాయి. 1150 ఉన్న ఆర్డినరీ పాస్ ధరను 1400కు పెంచింది. ఇక 1300 ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధరను 1600కు, 1450 ఉన్న మెట్రో డీలక్స్ పాస్ ను 1800కు పెంచింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలను సైతం ఆర్టీసీ పెంచింది. అయితే స్టూడెంట్ బస్ పాస్ తో ఆర్డినరీ బస్సు, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సు రెండింటిలోనూ ప్రయాణించేందుకు విద్యార్థులకు అనుమతి ఇచ్చింది.